నీరాజనం సందర్శయామి అదహ ఆ ప్లేట్లో పెట్టాలని ప్లేట్లో పెట్టండి. లేకపోతే మంగళహారతులు పర్లేదు. దీపాలు పిండి దీపాలు. జగదాంబాదేవరాజే నమో నమః. భక్తే తత్వజాలవైదో భక్తం నిర్వజన్మనాభదో నిత్యానత్యమాదః జీవనత్యవిజయాజామనబోధా ప్రారంభకాలే ఆజ్ఞదీపం సుందరయామి. జగదాంబాదేవరాజే నమో నమః. గుర్తు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దీపం దగ్గర వేసే తప్ప అక్షతాం సమర్పయామి. మహాలక్ష్మీదేవరాజే నమో నమః. అందరి దగ్గర రొట్ల కడగ లాంటిది కానీ స్క్రీన్ ఫోన్ కానీ నాటకం చేసుకోవడానికి సిద్ధంగా నగరముకు వచ్చి నిలువలేక వెడిలిపోయెను. జయపాలుడు భార్య కళ్యాణమున బయటకు వస్తూ లోపుగానే ఆ యొక్క సన్యాసి వెడిలిపోయెను. ఆ విధంగా 3 రోజుల పాటు జరగగా జయపాలుని భార్య భర్తకు విషయము తెలియజేసినది. భర్త శ్రీలాగమ అతను పునర్యమున మధ్యాహ్న సమయమున కదా నిలుచున్నాడు. నేను ఆ సమయమున సుఖముగా నిద్రించి తెల్లవారక ముందే శివుడు ఆ సుశీలకు చెప్పకుండానే తన మేనమామతో వెళ్ళిపోయాను. సుశీల అతని అంగుళీకరణము భద్రపరుచుకొని సిగ్గుపడుతుంది. ఆ తర్వాత శివుడు సాక్షాత్ శివుని వేషము ధరించి వచ్చును. అందరూ అసలు ఆ వరుడేమని అనుకోని ఉదయమున సుశీల గౌరీ చెప్పిన విధముగా ఆ ఘటనము తన తల్లికి వాయనమిచ్చి ఆ నదీ ఘటనలో తెరిచి చూడగా ఒక ముత్యాల హారం ఉండెను. తల్లి ముత్యాల హారమును సుశీలాకిచ్చి ఆ రాత్రి భర్తతో నిద్రపోవుటకు పంపగా గదిలోనున్న మాయావరుణ్ణి పసిగట్టిన సుశీల అతడు తన అసలు భర్త కాడని నిరాకరించెను. ఇంతలో మాయావరుడున్నాడు. అందరూ సుశీల మాటలు నమ్మి ఉంగరము విడిన అసలు వరుడు ద్వారం దగ్గర వేసి ఉంటుంది. ఆ యొక్క సమయంలో ఏమవుతుంది, ఆ యొక్క భారతదేశంలో ఉన్న ఆ యొక్క సన్యాసి భవతి విద్యాందేవి అనగానే బంగారు పల్లెములో సర్వవిధ భక్త భోజనములు, ఫలాలు, పుష్పాలు, ధాన్యాలు, కనకాలు అన్నీ కూడా సమర్పించి ఆ యొక్క తల్లి ఆ యొక్క సన్యాసికి దానం చేసుకొస్తుంది. అప్పుడు ఆ యొక్క సన్యాసి, ఓహో మీరు నిర్గర్భాగ్యాలు, మీకు పుత్ర సంతానం లేదు కనుక మీ యొక్క ధాన్యాన్ని ఏది కూడా స్వీకరించను అని చెప్పేసి వెళుతూ ఉంటాడు. ఓ నాదా, మరి మాకు సంతానం కావాలయ్యా, మరి మేము సర్వ పూజలు చేసినాం, మొక్కల దేవుడు లేదు, పూజలు లేవయ్యా, మరి మాకు సంతానం ఏ విధంగా కలగాలయ్యా అని చెప్పేసి ఆ యొక్క మాయారూపంలో ఉన్న పరమేశ్వరుని ఆ యొక్క స్వీకరిస్తుంది. అనగానే ఒకానొక రాజపట్టణంలో
భ్రమరాంబికా సర్వమంగళమాంగళ్యే శివే సర్వహర్తసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణమోస్తుతే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ మంగళం కౌసలేంద్రయాయ మధుసూదనాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళకరణే రాజనం సుందరశాది అమ్మవారికి హారతించడమ్మ నీరాజనే శ్రద్ధాజమనీయాం సమర్పయామి హారతి చూసి అందరూ కూడా నిలబడండమ్మా నిలబడ్డ తర్వాతకి తలారంలో అమ్మవారి వేసిందమ్మా అక్షర సమాంజలి సమర్పయామి పుష్పై పూజయామి అందరూ కూడా మళ్ళీ మీకు మీ యొక్క రెండు చేతులను ఆ యొక్క చెప్పులో ఉంచుకోండి అమ్మా అదహ ఇప్పట్లో నేను చేసినట్టు రెండు చూడండి అందరూ కూడా జగదాంబాదేవతాయై నమో నమః నమస్కారవృక్షాం ధారయామి అతః వేదాశ్రీరచనతుభ్యమహం సంప్రతి నమః అందరూ నమస్కారం చేస్తున్నామా ఆశీర్వదం జరుగుతుంది ఓం యో వైతహాం బ్రాహ్మణో వేదాం బ్రహ్మణస్మై బ్రహ్మణబ్రహ్మాదాత్ ఆదిత్యేత్యం ప్రధానదహో వాడేన ప్రతి బ్రాహ్మణ భవన नमो नमः नानाविध परिमल पुष्पपत्रे पूजयामि अतः धूपमाग्रापयामि धूपं अगरबत्తులను వెలిగించండమ్మ ఓం నమస్పత్యోపవేది వీరనానాగంతే సుదంబిదో ఆగ్రేయం సర్వదేవానా ఎవరికా లేకపోయినా ఉన్నవారికి మీరు ఇచ్చిన సరిపోద్దమ్మ ఏం కాదు ధూపోజాం ప్రతికృషతః దివ్యజ్యోతి నమోస్తుతే మాతా జగదాంబా సీతావర సత్విఘ్నేశ్వర స్వామి దేవతాజీ నమో నమః ధూపమాగ్రాపయామి దీపమో దర్శయామి ధూపమో దీపమో సత్యస్కార మహానైవేద్యాన్ని నివేదయామి అయ్యా కమిటీ సభ్యులు అన్నప్రసాదం తీసుకెళ్ళి ఒక బేసన్లో జగదాంబా దేవతాజీ నమః